మీరందరూ ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒక్కో డ్రెస్ తీసుకోండి, అది కూడా ఖరీదైంది కాదు. బావగారు, ఇది నా రిసెప్షన్. నేను చీప్ డ్రెస్ ఎలా తీసుకోను? ఆయన చీప్ డ్రెస్ లో నేను అందంగా ఎలా కనిపిస్తాను? నువ్వు డబ్బులు సేవ్ చేయాలి అంతే కదా. అయితే నువ్వు పని చెయ్యి, నీ డ్రెస్ ని క్యాన్సిల్ చేసుకో. అయినా నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఒకేలాగా కనిపిస్తావు కదా. ఒకేలా కనిపిస్తాను అంటే? చూసావా ప్రవీణ్, ఇప్పుడు తను నన్ను ప్రశ్నలు అడుగుతోంది. వినాలనుకుంటున్నావా? సరే అయితే విను. అచ్చం నాగినిలా కనిపిస్తావు నువ్వు, అది కూడా చీర కట్టుకున్న తర్వాత. దాని పడగ ఎప్పుడు బయటికి కనిపిస్తుంటుంది కాటేయడానికి. గండు పిల్లని ఎప్పుడైనా చూసారా మీరు? అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది అందరినీ రక్కేయడానికి. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? లేదు, నేను ఊరికే జోకులు వేస్తున్నాను. మీరు డ్రైవ్ చేయండి, డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. బుల్బుల్ ప్రవీణ్ ఇక్కడ లేకపోతే బాగుండేది. అప్పుడు నేను నీకు చూపించేవాడిని డ్రైవర్స్ ఎలా బిహేవ్ చేస్తారు. ఎస్కలేటర్ నేను నొక్కితే ఊపిరి నీ దాగిపోతుంది, హార్ట్ అటాక్ కూడా నీకే వస్తుంది, పైకి కూడా నువ్వే వెళ్తావు. అప్పుడు మాకందరికి స్వేచ్ఛ వస్తుంది. ఇక మీ కళ పూర్తయితే మీరు కార్ని పార్క్ చేస్తారా? మనం వెళ్లాల్సిన చోట వచ్చేసింది. అప్పుడేనా? ఇంకా 2-3 రౌండ్లు కొట్టిన తర్వాత పార్క్ చేస్తాను. అరే చాలా ఆపాబి, నువ్వేం చేస్తున్నావు? చూడు, మనం షాపింగ్ చేయడానికి వెళ్తున్నావు, ఎప్పటికే లేట్ అయింది. ఒక పని చేయి, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఒంటరిగా వెళ్ళు. అప్పుడు నీ కోరికలన్నీ తీర్చుకో. ఎన్ని రౌండ్లు కావాలంటే అన్ని రౌండ్లు కొట్టు. ఇప్పుడు పద. అలా జరిగితే ఎంతో బాగుంటుంది. కానీ నంబర్ 1 పిరికి పందుతాను. తను నాతో పాటు ఎప్పుడు ఒంటరిగా రాదు. ఒక్కసారి నాకు ఎలా అనిపిస్తుందంటే కేవలం పేరుకి తను ముగాంబో అని. ఎందుకలా కోపంగా చూస్తున్నా? ఒక్కటిచ్చానంటే అలా కనిపిస్తావు నువ్వు. అలా అంటే ఎలా? అక్కడైతే ఏమీ లేదు. అదే కదా, ఒక్క పంచ్ ఇచ్చానంటే తల ముండం వేరైపోతాయి. ఆ తర్వాత చూడ్డానికి ఏం కనిపించదు కదా. అది వచ్చేసింది మాల్. మీ అందరికీ 1 గంట మాత్రమే టైం ఉంది, అంతకంటే ఎవరు ఎక్కువ టైం తీసుకోకూడదు. బావగారు, అదేంటంటే రిసెప్షన్ డ్రెస్ తీసుకోవాలి, అందుకని టైం అయితే పడుతుంది కదా. ప్లీజ్ మీరు మేనేజ్ చేయండి, మనం నిదానంగా వెళ్దాం. నో ప్రాబ్లం, నేను కార్ పార్క్ చేసి వస్తాను. ద బెస్ట్ బావగారు, థ్యాంక్ యూ. నిజంగానే డ్రైవర్ లాగా ట్రీట్ చేస్తోంది నన్ను. ఏంటిది అభి, ఎలా ఉండేవాడివి నువ్వు, ఇప్పుడు ఎలా మారిపోయావు? వీడా డెకరేటర్ కదా, నా మీద నిందేశాడు కదా. ఈరోజు చెప్తాను వీడి సంగతి. ఇంతకీ వీడిక్కడ ఏం చేస్తున్నాడు? వీడిక్కడే ఎక్కడ ఉంటున్నాడు అనుకుంటా. ఒకసారి వీడి ఇల్లు తెలుసుకుంటే ఆ తర్వాత నేను నా పద్ధతిలో వీడిని హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు వీడు నన్ను చూశాడంటే అప్పుడు వాడి ఇంటికి ఖచ్చితంగా వెళ్ళాడు. తెలియకుండా ఫాలో అవుతాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,